క్రాష్ చేసినంత మాత్రాన మనం ఏమి ఇది అయిపోయినట్టు కాదులే అమ్మా. అలానే కాదు మన వాళ్ళు దేశం మరి అలా ఇది అయిపోయినట్టు. ఓకే ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్లో అయింది అది. ఇప్పుడు నువ్వు వేసావని ఏదో పాయింట్స్ అలా చేస్తారా? వదిలేసి నాకేం కోపం లేదు. కోపం అది కోపం కదరా, బాధ. ఫ్లో లో కూడా మానిటరింగ్ బాగా చేశారు, అంతా బాగుంది అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే అడిగాను, నాకు అదే పాయింట్ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దన్నా అని చెప్పాను. అది నా పాయింట్. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అడిగారు, నేను చెప్పాను క్లియర్, అక్కడితో అయిపోయింది. కానీ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను వచ్చి అడిగినప్పుడు నేను చెప్పాలో వదిలేదు, ఇది ఒక్కటి చెప్పు నాకు. అయితే ఏంది ఇప్పుడు నేను అనద్దా ఇట్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ గా కూర్చోవాలనా? చెప్పు కానీ ఇప్పటి నుంచి అవసరం లేదు ఏం ఎక్స్ప్లెనేషన్స్. ఇగో అందరికి ఇవ్వకు, నీకు ప్రాబ్లం ఎవరితో ఉంది వాళ్ళకే చెప్పు. పెళ్ళమ్మాడు మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. ఇప్పుడు నీ సైడ్ నీ వెనకాల ఏమున్నదో అందరికి తెలియదు. కొన్నిసార్లు అది ఎలా వెళ్తుంది అంటే నువ్వు చెప్పేది అది వేరేలా వెళ్తుంది. మానేస్తావా? తీసారని నాకు నిజంగా డౌట్ అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్తే చూడు, వాళ్ళు అనర్హులు కాదు అన్నారు కదా, మనం అర్హులు అని నేను చేసి చూపిద్దాం. అయిపోయి ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. ఎలా అయిపోయిందంటే ఈ గేమ్ వచ్చాక ఇప్పుడు గేమ్ వస్తుంది, ఆడాలి, పరిగెత్తాలి అంతే తప్ప నా మైండ్ సెట్ పోయింది కంప్లీట్ గా. దొబ్బింది ఏమన్నా నీకు? గ్యాప్ ఇచ్చిన అయిపోయేది. ఇప్పుడు గేమ్ వస్తుంది, ఆడాలి, గేమ్ వస్తే ఆడాలి, గేమ్ ఇచ్చిన తర్వాత ఇది పెట్టుకుంటే గేమ్ పిచ్చి అయిపోయింది నాకు. ఇప్పుడు గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు గెలవాలి, టాప్ లో ఉండాలి, ఇదే మైండ్ సెట్. గోల్డెన్ కప్పులు అవ్వాలి, ఈ మైండ్ సెట్ లో ఉండిపోయింది మైండ్ అంతా. మీరు మరీ ఎవరికి ఆలోచిస్తున్నారు. లెగ్సాక ఎక్కడున్నాను అసలు, నేను ఎక్కడున్నాను తెలియలేదు. యాక్చువల్లీ నేను ఇక్కడ ఏంటి ఎందుకున్నాను అని లెగ్సా. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. యాక్చువల్లీ ఇది మ్యాన్షన్ ఏంటి, మ్యాడ్ హౌస్, ఇది మ్యాన్షన్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. కనీసం డామ్ లో లేము అంటే డామ్ లో ఉన్న వాళ్ళు ఏంటి నాకు అర్థం కాల. ఏంటంటే తక్కువ చేస్తున్న ఫీలింగ్. తక్కువ బాబు నువ్వు అంత ఫీల్ అవ్వమాక.